జిల్లాల పునర్వ్యవస్థీకరణకు రేవంత్ సర్కార్ అడుగులు పడుతున్నాయి. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన జరిగిన అంశాన్ని పొంగులేటి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇష్టారీతిలో జిల్లాలు మండలాల విభజన జరిగిందంటూ కూడా మంత్రి ప్రస్తావించారు. అదృష్ట సంఖ్యల కోసం అశాస్త్రీయంగా విభజన జరిగిందంటూ పొంగులేటి ప్రస్తావించారు. రాష్ట్రంలో కొత్త మండలాలు డివిజన్ల ఆవశ్యకతను గుర్తించామంటూ కూడా మాట్లాడి ఇక త్వరలోనే సరైన రీతిలో కూడా జిల్లా డివిజన్ మండలాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ కూడా మంత్రి పొంగులేటి ఒక ప్రకటన చేశారని చెప్పాలి. అయితే గతంలో కూడా ఒక నెంబర్ కోసం కూడా ఒక అశాస్త్రీయంగా కూడా మొత్తం కూడా ఈ విభజన అనేది జరిగింది. ఒక అదృష్ట సంఖ్య కోసం పూర్తిగా కూడా సరిగ్గా కూడా విభజన అనేది జరగలేదు. ఇష్టారీతిలో కూడా జిల్లాలు మండలాల విభజన జరిగింది బీఆర్ఎస్ పాలనలో. ఈసారి మండలాల వారీగా కానీ మొత్తం కూడా ఇష్టారీతిన కాకుండా మొత్తం కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా ఒక పునర్వ్యవస్థీకరణ ఉండబోతుంది. సరైన రీతిలో కూడా జిల్లా డివిజన్ మండలాలను కూడా నిర్దేశిస్తామంటూ కూడా పునర్వ్యవస్థీకరణ ఉండబోతోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి అడిగి తెలుసుకునే ముందర ఒకసారి పొంగులేటి చేసిన ఈ ప్రకటన విందాం. ఈ రెవెన్యూకి సంబంధించిన కొన్ని గ్రామాలు కొన్ని మండలాల్లో సైంటిఫిక్గా శాస్త్రోయుక్తంగా చేయని కారణంగా ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి మండలానికి ఇబ్బందులు అవుతున్నాయని, అదే రకంగా మండలాలని ఉండాల్సిన సైంటిఫిక్గా ఒక జిల్లాలో కాకుండా వాటిని పక్క జిల్లాలో ఉండటం వలన మాకు ఇబ్బంది కలుగుతుందని, నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో కూడా ఒకే నియోజకవర్గం 4-5 జిల్లాల్లో ఉంది మా మండలాలు, మాకు ఇబ్బంది జరుగుతున్నాయని ఇలా చాలామంది ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ మండలాలు కొత్త మండలాలు చేసే విషయంలో కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో వారికి పొగిడే వారికి ఒక మండలమో పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇటువంటి విషయాలను పరిశీలించు. కొత్త మండలాల్లో నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆనాడు ఇవ్వలేదు, కొత్త డివిజన్లో నిజంగా అవసరం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కొన్ని జిల్లాలు చూస్తే 2-3 మండలాలు ఒక జిల్లా కింద ప్రకటించారు. కొన్ని జిల్లాలు ఈనాటికి చాలా విశాలంగా 17-18 మండలాలతో కొన్ని జిల్లాలు ఇబ్బంది ఉన్నాయి. డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక నివేదికను తెప్పించుకొని ఈ శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని తమ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష. వారికి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ పునర్వ్యవస్థీకరణ గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటలు విన్నాం. అయితే పూర్తి సమాచారం ఏంటి అనేది కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ పునర్వ్యవస్థీకరణ అంశం గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ సాక్షిగా పొంగిలేటి కామెంట్స్ అంటే ఎమ్మెల్యేలకు అడిగిన ప్రశ్నలకు అక్కడ సమాధానం చెప్తూ ముఖ్యంగా తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టినటువంటి జిల్లాల విభజన ఏమాత్రం శాస్త్రీయంగా లేదని, దానివల్ల పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ గత పాలకులు ప్రజల విజ్ఞప్తుల కంటే భౌగోళిక పరిస్థితులను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం అదృష్ట సంఖ్యల కోసం ఆధారంగానే జిల్లాలను మండలాలను ఏర్పాటు చేశారని విమర్శించారు. దానివల్ల ఒకే నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాలు పరిధిలోకి వెళ్ళాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా ఏదైతే జిల్లా ఎంట్రెన్స్ లో ఉన్న ఏదైతే మండలాల కంటే అంటే జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి మండలాలు
వేరే జిల్లాలో కలపడం, రెవెన్యూకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే కొన్ని జిల్లాలలో తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు పడతా ఉన్నారు. రెవెన్యూకు సంబంధించి దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి రెవెన్యూ ఏదైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటాయో ఈ కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు అవుతుందంటున్నా కూడా ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కొన్ని మండలాలకైతే ఉన్నాయి రేణు. సో దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాల ఏర్పాటు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఇప్పటికే దీని గురించి ఒక నివేదికను తయారు చేసుకున్నారా? డెఫినెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి సంబంధించి అందరూ కూడా కూర్చొని అసలు పద్ధతి ఎలా ఉండాలి, సో జిల్లాలు ఎన్ని పెంచాలి, ఎలా ఉండాలి, జిల్లాకు సంబంధించిన ఆ బౌండరీస్ కూడా ఎక్కడెక్కడి వరకు ఉండాలి, మండలాలు ఏ మండలాలు ఏ జిల్లాలో ఉండాలి అనేది మొత్తం కూడా అంటే మొత్తం ప్రభుత్వ అధికారులు చెప్పినట్టు అంటే ప్రభుత్వంలో ఎందుకంటే ముఖ్యంగా ఈ లా అంటే ఏదైతే ఈ పొలిటికల్ సంబంధించి కాకుండా ఏదైతే ఈ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కి సంబంధించి తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి వీటికి ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు అలాగే ఎంఆర్ఓలకు సంబంధించి అందరి దగ్గర నుంచి కూడా నివేదికలు తీసుకొని ప్రజలకు సౌలభ్యంగా ఉండే జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజలు కోరినట్టుగా అలాగే అధికారులు కలెక్టర్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, మొత్తం జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరి మొత్తం అధికారంలోకి తీసుకొని వాళ్ళతో చర్చించి అలాగే ప్రజలకు ఇటు వ్యవస్థకు ఏదైతే వ్యవస్థకు అందుబాటులో ఉండే విధంగా అన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన అన్నట్టు కూడా పొంగిలేసి చెప్పారు. సో జిల్లాల మార్పులు చేర్పుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. సో దానికి సంబంధించి అధికారుల నివేదిక అందిన తర్వాత దానిపైన మంత్రివర్గంలో లోతుగా చర్చించి అనంతరం శాసనసభలో అందరితో చర్చించి పరిపాలన దానికి సంబంధించి మొత్తం అంటే అంకెల గాటి కాకుండా ఏదైతే గతంలో జరిగినటువంటి ఈ జిల్లాల మార్పు 33 జిల్లాలకు సంబంధించి ఏదైతే మార్పు ఉందో అంకల గ్యారడీకి కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల ఏదైతే పరిపాలన కోసం చేపడతామంటూ కూడా పెద్ద ఎత్తున చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దాదాపు 153 జిల్లాలు కాన్స్టిట్యున్సీలు అయితే కాబోతున్నాయనే ఒకవైపు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. నియోజకవర్గాలుగా 153 రాబోతున్నాయి. జిల్లాలను ఎన్ని చేస్తారనేది కూడా ఒక చర్చగా మారింది రేణు. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే మార్పులు చేశారో ఆ జిల్లాలో మాత్రమే ఈ మార్పులు ఉండనున్నాయా, లేకపోతే ప్రజాభిప్రాయ సేకరణ వీటి ద్వారా కూడా మరికొన్ని ప్రాంతాలు కూడా ఈ మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయా? గత ఏదైతే 33 జిల్లాలకు సంబంధించి మార్పులు కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర భౌగోళికంగా ఏ విధంగా ఉంది, గతంలో ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, దాంతో మార్పులు ఎలా చేశారు, సో మొత్తం కూడా ప్రభుత్వానికి అటు ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ కు సంబంధించి అలాగే మొత్తం వ్యవస్థీకరణను కూడా ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని ఏదైతే అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తారో వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని ప్రజలకు శ్రేయస్కరంగా ఉండే విధంగా జిల్లాను ఏర్పాటు చేస్తారు. గతంలో ఏదైతే చేశారో దానికి ఇప్పటికున్న జిల్లాలకు ఏం తేడా ఉండదు. ప్రజలకు ఏది అవసరం అయితే ఆ జిల్లాలనే చేస్తామంటూ కూడా ఆయన స్పష్టంగా అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి రేణు. సతీష్, ఈ పునర్వ్యవస్థీకరణ ఎన్నాళ్ళలో జరగనుందనుకోవాలి? డెఫినెట్ గా ఇప్పటికిప్పుడే అయిపోయే అవకాశం లేదు. నాకు తెలిసి ముఖ్యంగా ఏదైతే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత నెక్స్ట్ అంటే 2026 లో చేస్తారు. సో వచ్చే ఎలక్షన్స్ లో అయితే దాదాపు 153 కాన్స్టిట్యున్సీలు అయితే ఉంటాయంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. జిల్లాలను మరి ఎన్ని చేస్తారు, తగ్గిస్తారా ఏంటి, 28 అని కొంతమంది అంటున్నారు, మరి కొంతమంది పెంచుతారు అని కొంతమంది అంటున్నారు. సో మొత్తానికి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ప్రజల శ్రేయస్సు కోసమే, ప్రజల పరిపాలన శ్రేయస్సు కోసమే ఈ జిల్లాల విభజన ఉంటుంది. సో జిల్లాకి ఏదైతే ప్రజలకు అటు కలెక్టర్లకు అన్నిటికీ అనుసంధానంగా ఉండడానికి ఈ జిల్లాల విభజన తప్ప మేము అంకెల గారిడీ కోసం మేము విభజన చేయట్లేదు అంటూ కూడా పొంగులేటి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు రేణు. రైట్, మీరు సతీష్ మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. స్టే విత్ us.
ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ఇప్పుడైతే రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుందని చెప్పాలి. ఇక అధికారుల నుంచి కూడా పూర్తిగా కూడా ఒక డేటాని సేకరించి జనాలకి అందరికీ కూడా వీలయ్యే విధంగా కూడా కోరుకుంటున్నట్లుగా కూడా ఈ మార్పులు చేర్పులు ఉండనున్నట్లుగా కూడా ఇప్పుడు పొంగులేటి ప్రకటించడం జరిగింది. ఇక అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ఈ మేరకు కూడా కీలక ప్రకటన చేశారు. గతంలో జరిగినటువంటి పునర్విభజన కూడా ఒక అశాస్త్రీయంగా జరిగింది, అంకెల గారడిలాగా జరిగింది, ఇష్టారీతినిగా కూడా జిల్లాలు మండలాల విభజన జరిపించారంటూ కూడా ఒక అదృష్ట సంఖ్య కోసం కూడా అదంతా కూడా జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా కొత్త మండలాలు డివిజన్ల ఆవశ్యకతను గుర్తించాము అంటూ కూడా పొంగులేటి మాట్లాడటము, ఇక త్వరలోనే సరైన రీతిలో కూడా జిల్లా డివిజన్ మండలాల సైంటిఫిక్గా కూడా మొత్తంగా కూడా జనాలు కోరుకున్నట్లుగా కూడా ఒక అభివృద్ధి పదంగా కూడా మొత్తం కూడా మేము డివిజన్ చేస్తాము, పునర్వ్యవస్థీకరణ ఉంటుంది, డివైడ్ చేస్తామంటూ కూడా పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అంటూ పొంగులేటి మాట్లాడటం జరిగింది. ఈ మేరకు కూడా అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన పొంగులేటి వెల్లడించారు.